బాబు ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ తరఫున కాశీ మహేష్ రెడ్డి, టీడీపీ తరఫున ఎర్రపతినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే బాగుంటారు? ఎవరు అని అర్థం కావట్లా. ఢీ అంటే ఢీ అని అట్టుకుంది. ఏ అభిప్రాయం, ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ మహేష్ రెడ్డి. ఆయన మాడితీరు పనితీరు ఎలా ఉంటుంది? పనితీరు ఇప్పుడు దాకా పర్లా. పనులు చేసినాడు ఆయన? ఒక రకంగా చేసిండులే, పెద్దగా చెప్పిన ఒక రకంగా వచ్చిండు లైన్లోకి. ఏమేమి చేసినారు? కాలేజీ కట్టింది కదా, మెడికల్ కాలేజ్. ఇక్కడేమో ఇది కట్టించురా సచివాలయాలు కొన్ని పర్వాలా. ఇదివరకు ఎమ్మెల్యే కాడికి వెళ్ళి పర్వాలా. అప్పుడు ఎర్రపతినేని శ్రీనివాస్ ఆయన కొద్ది గొప్ప చేసిండు ఆయన, ఇంకంతే. దెబ్బపోయింది. అంటే పార్టీ పరంగా చూస్తారా, అందరూ సమానం చూస్తారా? అందరూ సమానం చూస్తాడు, పార్టీకి అందరూ సమానం చూస్తాడు. కానీ అది ఏ వ్యక్తి మంచి ఎవడు అనేది చూసి చేస్తున్నాం. సీఎం జగన్. ఎందుకు ఆయన పథకాలన్నీ అన్ని బాగానే ఉన్నాయి కదా. మరి రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది పథకాల వల్ల. అది గిట్టినోడు ఎవడని అంటాడు, అంతే. లేదంటున్నారు కొంతమంది. అందుకే అదేం లేదు, లేదా? బాగానే ఉంది. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఎలా ఉంటుంది అంటారు గురజాల్లో? వైసీపీ నుంచి కాశీ మహేష్ రెడ్డి గారు రెండోసారి నిలబడుతున్నారు, అలాగే ఏడోసారి అని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎర్రపతినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఏంటో? ఏడోసారి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు పోటీ చేసి ఓడిపోయి ఏడ్చుకుంటూ ఇంటికి పోతారు. రెండోసారి కాశీ మహేష్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో కలిసి అసెంబ్లీకి వెళ్తారు. అంటే ఈయన అభివృద్ధి ప్రదాత, అందరివాడు, మృదు స్వభావి, విద్యావంతుడు, వివాదరహితుడు, మంచివాడు, గురజాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. అందులో నేను కూడా విశ్వసిస్తున్నాను. ఎలాంటి అభివృద్ధి చేశారు సార్? ఈయన మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు బ్రాహ్మణపల్లి దగ్గర. నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, 500 పడకల హాస్పిటల్, 600 పడకల హాస్పిటల్. అదేవిధంగా నడికోడి టు మాచర్లకి జాతీయ రహదారి తీసుకొచ్చారు. పిడుగురాళ్ళు ఒకప్పుడు ఈ ట్రాఫిక్ రద్దీతో ఎంతో ఇబ్బంది జరిగేది, కానీ వాళ్ళ బైపాస్ తీసుకొచ్చి 15 నిమిషాల్లోనే ప్రయాణం సుఖవంతంగా జరుగుతుంది, ట్రాఫిక్ రద్దీ లేదు. దాచేపల్లి, గురజాల గ్రామాలుగా ఉన్నటువంటి వాటిని కాశీ మహేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నగర పంచాయతీలుగా మార్చారు. అదేవిధంగా కేంద్రం నుంచి 218 కోట్ల రూపాయల నిధులు తెచ్చి వచ్చే సంవత్సరంలో గురజాల నియోజకవర్గంలో 89 గ్రామాలకి ప్రతి ఇంటికి కృష్ణా నీళ్లు పడే విధంగా ట్యాప్ సిస్టమ్ ద్వారా, కుళాయి సిస్టమ్ ద్వారా తీసుకొస్తున్నారు. జానపాడు ఇప్పుడు రైల్వే గేట్ ఉంది, మరి కేంద్రంతో మాట్లాడి అది కూడా బ్రిడ్జికి ప్లాన్ చేశారు, అది కూడా ప్రాసెస్లో ఉంది, కోడ్ వల్ల ఆగింది. మరి వాళ్ళ గురజాల నియోజకవర్గం గతంతో పోలిస్తే కాశీ మహేష్ రెడ్డి గారు 2019 నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో ప్రతి నిమిషం ఈ నియోజకవర్గం నుంచి మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఇక్కడ కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, వ్యక్తులు చూడకుండా అర్హులందరికీ పథకాలు అందేలాగా చేసిన ఏకైక దమ్మున్న నాయకుడు కాశీ మహేష్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ ఈ ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఈ ఇమేజ్ వర్గంలో ఎలా చేశారంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది 100కి 99.9% జరిగింది. ఎందుకంటే దానికి నిదర్శనమే నర్సరావుపేట పార్లమెంట్ ఆవిర్భావం జరిగిన తర్వాత ఈ నర్సరావుపేట పార్లమెంట్ నుంచి 12 మంది ఓసీ వ్యక్తులు పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. వారిలో 5 రెడ్డి సోదరులు, 5 కమ్మ సోదరులు, 2 వైశ్య సోదరులు. మరి చరిత్రను రాస్తూ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశంగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవ్ బిడ్డ, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం కల్పించడం జరిగింది. ఇదే సామాజిక న్యాయానికి నిదర్శనం. అందుకనే నేను కూడా యాదవ్ రాజుని, మేమంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి వైసీపీ ప్రభుత్వం కోసం, వైసీపీ పాలన కోసం, కాశీ మహేష్ రెడ్డి గారి కోసం, అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేస్తాం. మే 13న జరగబోయే ఎన్నికల యుద్ధంలో 2 ఓట్లు ఫ్యాను గుర్తుపై, ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఒకటి కాశీ మహేష్ రెడ్డి గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి చరిత్రను తిరగరాస్తాం, మా సత్తాను చూపెడతాం. అది సార్ ఇక్కడ ఎలాంటి న్యాయం జరిగిందంట అంటే మీరు చూసామంటారు. గతంలో కూడా కొన్ని పోస్టులన్నీ కూడా అంటే కొన్ని సామాజిక వర్గానికి చెందినవి అని చెప్పి కొన్ని మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది, మేము కూడా చూసాము. కానీ ఇక్కడ ఈ స్పెసిఫిక్గా కాశీ మహేష్ రెడ్డి గారు ఎలాంటి వారిని ఎలాంటి ఆదరణ చేశారంటే మీరేం చెప్తారు?
గురజాల నియోజకవర్గంలో కాసిమహేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత పిడుగురాళ్ళ మార్కెట్ చైర్మన్ని ఒడేరాజులు కొమిరా వెంకటేశ్వర్లు గారికి కేటాయించడం జరిగింది. దాచేపల్లి మార్కెట్ చైర్మన్ని ఎస్సీ సోదరుడు, దళిత సోదరుడు, మాదిక సామాజిక వర్గానికి చెందిన కలకండ ఆంధ్రయ్య గారికి కేటాయించడం జరిగింది. దాచేపల్లి ఎంపీపీ జనరల్ అయితే కందులు జాన్ గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా దాచేపల్లిలో మరి వైస్ చైర్మన్లో ఒక ముస్లిం సోదరుడికి, అదేవిధంగా మరి ఒక ఎస్సీ మాల సోదరుడికి కేటాయించడం జరిగింది. గురజాల్లో కూడా అంతే, ఒక వైశ్య సోదరుడికి వైస్ చైర్మన్, మరి ఒక ముస్లిం సోదరుడికి వైస్ చైర్మన్ ఇస్తున్నారు. అదేవిధంగా మరి పంచాయతీ నుండి చూస్తే ప్రతి నామినేటెడ్ పదవులు కానీ, మరి వర్కులు కానీ, అదేవిధంగా సామాజిక న్యాయం సాధికారతలో అన్నిటిలో కూడా కాసిమహేశ్వర రెడ్డి గారు అందరికీ న్యాయం చేశారు. మరి ఒకప్పుడు ఇక్కడ బీసీలని యాదవులు ఒడ్డెర్లని పిలిచేవాళ్ళు. కాసిమహేశ్వర రెడ్డి గారు వచ్చిన తర్వాత యాదవ రాజులు ఒడేరాజులని పిలుస్తున్నారు. అంటే కుటుంబానికి కాసిమహేశ్వర రెడ్డి గారికి బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మైనార్టీలన్నా అంత ప్రేమ ఉంటుంది. వాళ్ళు ప్రజల మనుషులు, ప్రజాపక్షపాతులు. వైసీపీ తరఫున ఇప్పుడు కాసిమహేశ్వర రెడ్డి, టీడీపీ తరఫున ఎరపతినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం ఉంది? కాసిమహేశ్వర రెడ్డి ఎందుకని అనుకుంటున్నారు? పనులు బాగా చేశారు. పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ, మెడికల్ కాలేజీ కట్టడం కానీ, బైపాస్ పూర్తి చేయడం కానీ, ఏదైనా కానీ అభివృద్ధి బాగుంది, నెంబర్ 1గా ఉంది. సార్, సమస్యలు ఉన్నాయని చెప్పి కాసిమహేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఎలా స్పందిస్తారండి? సమస్యలు ఉన్నాయని మనం వెళ్తే వెంబటనే మీ సమస్య ఏందని తెలుసుకోవటం, సమస్య సరిచేయటం బాగా చేస్తాడు. అందుబాటులో ఉంటారా సార్? ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, డౌటే లేదు. మనకి ఏం పని కావాలని కూడా చేసి పెడతాడు. సార్, మరి ఆయన ఇక్కడ గురజాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి కొంతమంది ప్రతిపక్షాలు, అది అన్ని ప్రతిపక్షాలు గిట్టని వాళ్ళు చేయడం పని. అది అభివృద్ధి వాళ్ళు వచ్చి చూడమనండి. అభివృద్ధి ఎందుకు జరగలేదు? మెడికల్ కాలేజీ అభివృద్ధి, బైపాస్ అభివృద్ధి, గురజాల బైపాస్ అభివృద్ధి, ఏది ఇక్కడ అభివృద్ధి లేదని ఏదో చెప్పమనండి. ఇక్కడ వాటర్ ప్లాంట్లు వచ్చినాయి, రోడ్లు సిమెంట్ రోడ్లు పడ్డాయి, అన్ని లైట్లు పడ్డాయి, మొత్తం కరెంటు బాగా ప్రతి ఒక్క బజార్కి లైట్లు పడ్డాయి. అభివృద్ధి ఎక్కడ లేదండి. వాళ్ళు వచ్చి చూడమనండి. అభివృద్ధి లేదని చెప్పమనండి. ఎందుకు లేదు? అభివృద్ధి ఉందండి. ఈసారి కాసిమహేశ్వర రెడ్డి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం పక్క. టీడీపీ, బీజేపీ అవన్నీ ఎన్ని కలిసి వచ్చినా, కూటమిలో ఎన్ని కలిసి వచ్చినా కూడా జగన్ ఏం చేయలేరండి. సార్, ఇప్పుడు ముస్లిమ్స్ మైనార్టీలకి 4% రిజర్వేషన్ బీజేపీ తీసేస్తుందని చెప్తుంది. దాన్ని ఎలా చూస్తారంటే ఇప్పుడు టీడీపీ దాంట్లో కలిసి వచ్చింది ఎలా ఉంటుంది? టీడీపీ దాంట్లో కలవటం వల్ల మైనస్ గానానికి ముస్లిమ్స్ ఓట్లు పడవండి. 4% రిజర్వేషన్ తీసేస్తారంటే ఎవరు ముస్లిమ్స్ ఎవరు ఓట్లు వేస్తారండి చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ పెట్టారు. జనాలకి, పేదోళ్ళకి ఉద్యోగాలు రావడానికి కానీ, ఏదైనా కానీ భవిష్యత్తు బాగుపడడానికి అని చెప్పి 4% పెట్టారు. అలాంటిది తీసేస్తారంటే ఎట్లా అండి చెప్పండి? ముస్లిమ్స్ ఎట్ట ఓటేస్తారు? ఓటేయరు. కూటమికి ఓటేయరు, జగన్కి వేస్తారు. గురజాల్లో కూడా గతంలో కానీ ఎప్పుడూ లేని విధంగా నామినేషన్ పదవులు కూడా వైసీపీలో ముస్లిమ్స్కి ఇవ్వడం జరిగిందని నిజమేనంటారు? ఇచ్చారు పదవులు. జగన్ వైసీపీలోనే ముస్లిమ్స్కి పదవులు ఎక్కువ వచ్చినాయి. సీట్లు కూడా ఇవ్వటం కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ, పదవులు కానీ, ఏదైనా కానీ ముస్లిమ్స్కి ఎక్కువ వచ్చినాయి. ఉప ముఖ్యమంత్రికి కూడా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఏపీలో మన కరాలపల్లి అయితే జగన్ తప్పితే ఎవరు రారు. కరాలపాడు మొత్తం వైసీపీకే ఉంది. కాసిమహేశ్వర రెడ్డి మాత్రం జగనే గెలుస్తుంది. కాసిమహేశ్వర రెడ్డి వైసీపీ తరఫున, టీడీపీ తరఫున, అలాగే ఇప్పుడు ఎరపతినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాసిమహేశ్వర రెడ్డి గెలుస్తాడన్న. ఎందుకంటే ఎరపతినేని ఏం చేయాలి? కాసిమహేశ్వర రెడ్డి వచ్చి ఇప్పుడు రోడ్లు వేయించాడు, మొత్తం మెడికల్ కాలేజ్ కట్టించాడు, ఇక్కడ మొత్తం చేపిస్తున్నాడు అన్న. పనులు జరిగినాయి, జరిగాయి అన్న. ఇప్పుడు ఇళ్ళ ఫ్లాట్లు ఉన్నాయి, రోడ్లు పోపించారు, కళ్యాణ మండపం, సచివాలయాలు ఏంది, ఆర్బీకాలు ఏంది, ఇట్లాంటి చాలా ఎన్నో పథకాలు వచ్చినాయి. అమ్మ ఒడిలు, వాటర్, ఇంటింటికి వాటర్ వచ్చాయన్న, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు కాసిమహేశ్వర రెడ్డి గారికి సమస్యలు ఉన్నాయని చెప్తే చేస్తారా? చేస్తాడన్న, మొత్తం చేస్తాడు. ఆయన మాట్లాడి కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? భలే ఉంటుంది, మొత్తం సూపర్ అన్న కాసిమహేశ్వర రెడ్డి మాత్రం. ఆయన గురించి ఏం లేదన్న, ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదు అసలు. ఏం చేస్తాడు? కాసిమహేశ్వర రెడ్డి అన్న. సీఎం జగన్. జై జగన్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళు అంతమంది కలిసిన వేస్ట్ అన్న. మరి పవన్ కళ్యాణ్ దించేస్తా అంటున్నాడు కదా జగన్. ఆయనకు అంత సీన్ లేదు. ఒకటి ఊగుతాడు, నించాడు ఊగుతాడు అంతే. పిల్లగాళ్ళ మాటలు మొత్తం. పిల్లగాళ్ళు తప్పితే ఎవరు వస్తాడు అన్న వాడికి? అసలు ఎవరు రారు వాళ్ళకి.